ఓకే. ఓకే. థాంక్ మీ అందరికీ తెలిసిందే గదండీ! మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వము డిసెంబర్ నెలలో రద్దు జేసింది. రద్దు జేసి మనకు బీబీజీ రామ్‌జీ అని కొత్త చట్టాన్ని తీసుకొనొచ్చారు. ముందుగా ఉపాధి హామీ చట్టం గురించి అంటే ఎక్కువ సమయం పెట్టకుండా ఒక 2, 3 విషయాలు దాని గురించి చెప్పి ముందుకెళ్తాను తెలియని వాళ్ళ కోసం. మనందరికీ తెలుసు గ్రామీణ ఉపాధి హామీ చట్టం అంటే స్వతంత్ర భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా పనిని కనీసం పాక్షికంగా అయినా హక్కుగా గుర్తించిన చట్టం మొట్టమొదటిసారిగా. నిజానికి మనకి స్వాతంత్రం రాకముందు నుంచి కూడా పనిని హక్కుగా చేయాలనే డిమాండ్ రకరకాల రూపాల్లో వచ్చినప్పటికి కూడా, రాజ్యాంగంలో మనం దాన్ని ఆహ్, పెట్టలేకపోయాము. దాని గురించి స్వతంత్రం వచ్చిన తర్వాత 'ముల్క్ రాజ్ ఆనంద్' ఆహ్, చాలా పాపులర్ రైటరు. ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగారు. పని హక్కు ఎందుకు లేదండి భారత రాజ్యాంగంలో? అది చాలా ముఖ్యమైన హక్కు గదా! దానికి ఆయన ఏమన్నారంటే, డ్రాఫ్టింగ్ కమిటీలో ఉన్నది నేనొక్కడినే గాదు, ఇంకా చాలా మందున్నారు అని మాట అన్నారు. అంటే ఆయన ఈ చట్టాన్ని అంటే పని హక్కుని ఒక చట్ట రూపంలో, ఒక హక్కు రూపంలో రాజ్యాంగంలో పొందుపరచాలనే ఒక ఆలోచన ఆయనకు ఉండేదని మనకు అర్థమవుతుంది. కానీ రకరకాల ఒత్తిళ్ళ వల్ల అది జరగలేదు. ఇక తర్వాత ఎన్నో సంవత్సరాలకు మనకు 2005లో ఉపాధి హామీ చట్టం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం వచ్చింది. అందులో నేను పాక్షికంగా పని హక్కు అని ఎందుకన్నానంటే, 100 రోజులు కనీసము పని పొందడం అనేది హక్కుగా మనకొచ్చింది. మనం హక్కు అని అంటున్నామంటే, ఆ హక్కుకు భంగం కలిగినప్పుడు మనకు చట్టం నుంచి ఒక రక్షణ వస్తుంది. అంటే పని మనకు రాకపోతే మనకు నిరుద్యోగ భృతి, అలాగే 15 రోజుల లోపల వేతనం చెల్లించకపోతే ఆలస్య పరిహారము, ఇవన్నీ కలిపి ఒక హక్కుని మనకు 100 రోజుల పనిని హక్కుగా మనకిచ్చాయి. ఇంకొక లోపము చట్టం 2005లో వచ్చిన చట్టంలో కూడా ఉన్న లోపము ఇంకొక లోపం ఏంటంటే, ఇది కేవలం గ్రామీణ ప్రాంతాలకే గదా! దానివల్ల మనకు రోజు రోజుకు రూరల్ టు అర్బన్ మైగ్రేషన్ పెరుగుతున్న క్రమంలోని, ఇక అర్బన్ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు ఈ చట్టము లేని పరిస్థితి వచ్చింది. ఈ 2 ఈ చట్టంలో ఉన్న లోపాలు. ఆహ్, అయితే చట్టం కొన్ని వాగ్దానాలు, కొన్ని ఆశయాలతో వచ్చింది. అందులో ఒకటి ఈ డిస్టెన్స్ మైగ్రేషన్ ఏదైతే ఉందో, అంటే వలసలు పోవడము ఏమైతే ఉందో దాన్ని మనం ఆపొచ్చు అనన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాలలో డ్యూరబుల్ అసెట్స్ ఆహ్, క్రియేట్ చేయడం గూడా వన్ ఆఫ్ ద మేజర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎంజీఎన్ఆర్‌ఇజీ. ఇక ఎంప్లాయ్‌మెంట్ జనరేషను ఇవన్నీ మనం మాట్లాడుకున్నట్టు ఉన్నాయి. ఇవన్నీ మనకు 2005లో చట్టం రూపంలో వస్తే, మనకు 2025 డిసెంబర్ నెలలో సడెన్‌గా కేంద్ర ప్రభుత్వము ఎవరితోని సంప్రదింపులు లేవు, ఎవరితోని మాట్లాడలేదు. చట్టాన్ని రద్దు చేసేసారంతే. ఆహ్, ఎవ్వరికీ తెలీదు. అందరూ చాలా షాక్ తిన్నారు. ఈవెన్ బీజేపీ ఎంపీలకు గూడా ఎలాంటి సమాచారం లేదు. అయితే ఈ చట్టం రద్దు చేయడానికి కేంద్ర ప్రభుత్వము ఏంటి? వాళ్ళు ఇస్తున్న జస్టిఫికేషన్ ఏంటి? అనేది మనం కొన్ని విషయాలు మాట్లాడదాం. వాళ్ళు ప్రధానంగా చెప్పిన అంశం ఏంటంటే, ఈ చట్టాన్ని మేము రద్దు చేయడానికి కారణం ఏంటంటే, ఈ చట్టం ఔట్‌డేటెడ్ అయిపోయింది. 2005 సంవత్సరంలో అప్పుడున్న పరిస్థితులు బట్టి తీసుకొనొచ్చారు. కానీ ఇప్పుడు ఆ చట్టం అవసరం లేదు. దానివల్ల మనకు ఎలాంటి ప్రయోజనం లేదు అనే మాట ఒకటి. ఇంకా చెప్పిందేంటంటే, ఈ చట్టము విపరీతమైన అవినీతి జరుగుతుంది. ఉపాధి హామీ చట్టం. కాబట్టి ఆ చట్టాన్ని రద్దు చేసి మనం కొత్త చట్టం తీసుకురావడం ద్వారా మనము అవినీతిని అరికడతాము. అలాగే ఎఫిషియన్సీ కూడా మనము పెంచొచ్చు అనే మాట వాడారు. ఇంకా ఏం వాడారంటే, కొత్త చట్టంలో మనకు అసెట్స్ క్వాలిటీ పైన కూడా అంటే ఉపాధి హామీలో ఏవైతే అసెట్స్ గ్రామీణ ప్రాంతాల్లో ఏవైతే మనకు ఆహ్, అసెట్స్ క్రియేట్ చేస్తున్నారో, వాటి నాణ్యత పైన కూడా కొన్ని ప్రశ్నలు లేవనెత్తారన్నమాట. అవన్నీ మనం కరెక్ట్ చేసి చేద్దాం అనే మాట. ఇంకొక కీలకమైన అంశం వాళ్ళు చెప్పిందేంటంటే, వ్యవసాయానికి ఉపాధి హామీ వల్ల చాలా ఇబ్బందవుతుంది. వ్యవసాయ సీజన్‌లోని రైతులకు కార్మికులు దొరకడం లేదు. కాబట్టి
కొత్త చట్టము ఆ సమస్యను కూడా పరిష్కరిస్తుంది అని కూడా ఈ మాట అన్నారు. ఇది ప్రధానంగా వాళ్ళు ఇచ్చిన జస్టిఫికేషన్. ఇంకొక అడుగు ముందుకేసి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి హిందూ న్యూస్ పేపర్ కు ఒక డీటెయిల్డ్ గా ఒక వ్యాసాన్ని రాశారు, ఎందుకు ఈ కొత్త చట్టం ముఖ్యమని. అందులో ఆయన కొన్ని ఆసక్తికరమైన విషయాలు మాట్లాడారు. అది ఏమన్నారంటే, మేము గత కొన్నాళ్లుగా రాష్ట్ర ప్రభుత్వాలతోనూ ప్రభుత్వంలో కూడా ఇంటర్నల్ గా విస్తృతమైన సంప్రదింపులు మేము జరిపాము. పౌర సమాజంతో కూడా మేము సంప్రదింపులు జరిపి కొత్త చట్టాన్ని తీసుకొచ్చాము అనే మాట కూడా అన్నారు. అయితే తమాషా అయిన విషయం ఏంటంటే, నేను సమాచార హక్కు చట్టం కింద అడిగాను, ఈ సంప్రదింపుల వివరాలు ఇవ్వండి అని. నా దరఖాస్తుని వాళ్ళు తిరస్కరించారు. సమాచారం ఇవ్వడం కుదరదు అన్నారు. కానీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, అలాంటి సంప్రదింపులు ఏమీ జరగలేదు. ఇది బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ లో కొత్త చట్టము ఎలాంటి వాగ్దానాలు చేస్తుంది మనం కొన్ని చూద్దాం. ప్రధానంగా వాళ్ళు ఏమంటున్నారంటే, అసలు ఉపాధి హామీ చట్టం రద్దయిందని మీరు అందరూ బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఉపాధి హామీలో 100 రోజులు మాత్రమే పనికి హామీ ఉంది. ఇప్పుడు మేము దాన్ని 125 రోజులు చేస్తున్నాము అని ఒక వాగ్దానం చేస్తున్నాం. రెండవది ఏమంటారంటే, ఒక మోడర్నైజ్డ్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాము, ఇది విబిజీ రామ్జీ. నేను అన్నాను కదా, 2005 రియాలిటీస్ ప్రస్తుతం 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడున్న పరిస్థితులు వేరు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ఈ చట్టం వచ్చింది అనే మాట అన్నారు. అలాగే టెక్నాలజీని మేము విస్తృతంగా వాడబోతున్నాము. ఆ వాడడం ద్వారా పారదర్శకత, జవాబుదారీతనం, మేము ఉపాధి హామీలో లేని పారదర్శకత, జవాబుదారీతనాన్ని కూడా మేము తీసుకొని రాబోతున్నాము అనే మాట అన్నారు. అలాగే అవినీతిని మేము ఆపడానికి ఈ బయోమెట్రిక్ అథెంటికేషన్, అంటే వేలిముద్రలు పెట్టడము, డిజిటల్ అటెండెన్స్లు, ఈ టెక్నాలజీలన్నీ కూడా మేము విస్తృతంగా ఇందులో వాడబోతున్నాము అనే మాట. ఇంకా ఇంతకు ముందు నేను పేర్కొన్నట్టు ఎసెట్స్, ప్రొడక్టివ్ ఎసెట్స్, అంటే అందరికీ పనికొచ్చే ఎసెట్స్ నిర్మాణం మాత్రమే మేము కొత్త దాంట్లో చేయదలుచుకున్నాము. ఉపాధి హామీ లాగా మేము ఎలా పడితే అలా మేము చేయదలుచుకోలేదు అనే మాట కూడా అన్నారు. అలాగే ఫైనాన్షియల్ ఎఫిషియన్సీ, ఉపాధి హామీ పైన ఖర్చు జరుగుతుంది కదా, ఆ ఖర్చుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వము గత కొన్నాళ్లుగా మాట్లాడుతున్న అంశం ఏంటంటే, ఉపాధి హామీ అనే చట్టం దేనికి? పేదరికాన్ని నిర్మూలించడం. కానీ మనం చట్టం అమలును మనం పరిశీలించి చూస్తే రిచర్ స్టేట్స్, అంటే ధనిక రాష్ట్రాలలో ఉపాధి హామీ నిధులు ఎక్కువగా ఖర్చు అవుతున్నాయి. పేద రాష్ట్రాలలో ఉపాధి హామీ నిధులు తక్కువ ఖర్చు అవుతున్నాయి. అంటే అసలు ఈ చట్టం అమలులో చాలా తీవ్రమైన సమస్య ఉంది అని కేంద్ర ప్రభుత్వం చెప్తూ వచ్చింది. సో ఆ ఎనామలీని కరెక్ట్ చేసి ఆర్థిక పరమైన ఆ ఎఫిషియన్సీని పెంచడం కోసం మేము ఈ చట్టాన్ని తీసుకొస్తున్నాము. ఈ చట్టం అది చేస్తుందని మాట. ఇంకొక మాట ఏం చెప్పారంటే, ఈ చట్టంలో ఉన్న ప్రధానమైన అంశము, గ్రామ సభలకు, గ్రామ పంచాయతీలకు విస్తృతమైన అధికారాలు మేము ఇస్తున్నాము. పనులు ఎంపిక అనేది ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉంది ఈ కొత్త చట్టం ప్రకారం అనే మాట అన్నారు. ఇలాగా ఇంకా చాలా విషయాలు మనము మాట్లాడుకుంటూ పోవచ్చు ఈ మనం కొత్త చట్టానికి సంబంధించిన. కానీ మనము మరి చేసి మనం చెప్పాలంటే 100 నుంచి 125 రోజులు పని పెంచడం అనేది ఒక మాట. రెండవది ఏమో సంవత్సరానికి 2 నెలల పాటు పనులు జరగవు కొత్త చట్టం ప్రకారము. ఎందుకంటే వ్యవసాయం పీక్ సీజన్ లో ఉన్నప్పుడు కార్మికులు దొరకడం లేదని చెప్తున్నారు కాబట్టి 2 నెలల పాటు ప్రభుత్వమే హాలిడే ప్రకటిస్తుంది అనమాట ఈ చట్టము, కొత్త చట్టం అమలుకు. అలాగే ఇందులో నేను అన్నట్టు అవినీతిగా ఫైనాన్షియల్ ఎఫిషియన్సీ, ఇవన్నీ విషయాలు కూడా మనకు ఉన్నాయి. ప్రధానంగా ఇవి చెప్తున్నారు. అలాగే పాత చట్టంలో ఉన్నట్టు డిలే కాంపన్సేషన్, అంటే వేతనాలు ఆలస్యం అయితే ఆలస్య పరిహారము, అలాగే పని దొరకకపోతే నిరుద్యోగ భృతి కూడా ఈ కొత్త చట్టం మనకి ఇస్తుంది. ఇంకొక ప్రధానమైన తేడా ఏంటంటే, పాత చట్టానికి కొత్త చట్టానికి వాళ్ళు చెప్తున్నది బర్డెన్, రెవెన్యూ బర్డెన్ అన్నమాట. రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీలో 90% నిధులు కేంద్రం నుంచి వస్తాయి, 10% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది. కానీ కొత్త చట్టం ప్రకారము రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా 10% నుంచి 40% పెరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వాటా 90 నుంచి 60% తగ్గుతుంది. అంటే రెవెన్యూ బర్డెన్ రాష్ట్రాల పైన ఇప్పుడు పెరుగుతుంది. ఇది కూడా ఒక మాట చెప్పు. అలాగే పనులు
ఏ పనులు ఇందులో చేపట్టచ్చు అనే అంశానికి సంబంధించి కూడా ఒక కీలకమైన మార్పు ఏంటంటే ఉపాధి హామీకి కొత్త చట్టానికి వికసిత్ భారత్ 2047 ఏదైతే మిషన్ వికసిత్ భారత్ అని కేంద్ర ప్రభుత్వం చెప్తుందో అందులో ఏ పనులు అయితే ఉన్నాయో ఆ పనులు మాత్రమే ఈ కొత్త చట్టం కింద తీసుకోవడానికి అవుతుంది. అయితే దాని అర్థం ఏంటి? ఇప్పుడున్న పనులు అయిపోతాయా? ఇప్పుడున్న పనులు ఏమీ జరగవా? అని అంటే యాక్చువల్ గా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న స్పేస్ గా ఆల్మోస్ట్ మొత్తం పోతుందన్నమాట. నిజానికి గత 5 సంవత్సరాలుగా అన్ని విషయాల్లోని కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న స్వేచ్ఛ అలా తగ్గిపోతూ ఉంది ఉపాధి హామీ చట్టం. ఒక ఉదాహరణ చెప్తాను, 2 ఉదాహరణలు చెప్తాను. ఏంటంటే మనకు 2014లో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఒక కీలకమైన మార్పు పనులకు సంబంధించి తీసుకొచ్చారు. అదేంటంటే కనీసం ఉపాధి హామీలో 60% పనులు వ్యవసాయము లేదా వ్యవసాయ అనుబంధ పనులు ఉపాధి హామీలో చేయాలి, కనీసం 60% చేయాలి అనే నియమాన్ని తీసుకొచ్చారు. ఈ 60% నియమం ఒకవేళ ఏ రాష్ట్రమైనా ఉల్లంఘిస్తే ఆ ఉల్లంఘించిన ప్రాప్తి మేరకు ఆ నిధులు రాష్ట్రమే పెట్టుకోవాలి, కేంద్రం పెట్టుకోదన్నమాట. అంటే ఉదాహరణకు మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది చెప్తాను. కొన్ని జిల్లాల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు గతంలో 60% అన్నారు కదా, మన రాష్ట్రంలో 58% మాత్రమే వ్యవసాయ అనుబంధ పనులు జరిగాయి. అంటే అప్పుడు ఆ మిగతా 2% ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులు పెట్టుకోవాలన్నమాట. అందుకని వాళ్ళు ఏం చేశారంటే కొన్ని రికార్డ్స్ మార్చి 60% తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. ఇక అది తర్వాత వాళ్ళు ఓడిపోవడము, తర్వాత కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఏమో వీటికి సంబంధించి మేము డబ్బులు ఇవ్వము అని చెప్పి మొరాయించడం, ఇవన్నీ జరిగినాయి. ఇందులో కొంత మనం కూడా పేపర్లలో చూసినవి చదివినవి జరిగినాయి. సో ఇది ఎసెట్స్కి సంబంధించి ఒక కీలకమైన అంశం. ఇప్పుడు ఒక 5 నిమిషాల్లో వాళ్ళు చెప్పిన క్లెయిమ్స్ ప్రతి క్లెయిమ్ ఎంతవరకు అంటే అది మనము మరి ఇవన్నీ పాజిటివ్లు ఉన్నాయి కదా, ఉపాధి హామీ కన్నా ఇది బెటర్ గా కనిపిస్తుంది కదా అని మనం అనుకోవడానికి అవకాశం ఉంది. కానీ అది ఎందుకు కాదు అనే విషయాన్ని మనం ఒక్కసారి చూద్దాం. ఈ కొత్త చట్టానికి సంబంధించి మనం చట్టాన్ని చదివితే హామీ అనే మాట దాదాపు 92 సార్లు వాడారు. మనకు హామీ 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 అనే మాట. అంటే కొత్త చట్టంలో కూడా ఉపాధికి హామీ ఉంది అనే ఒక అభిప్రాయాన్ని కలిగించడం కోసం ఆ మాట వాడారు. అలాగే పేరులో కూడా హామీ అనే మాట వచ్చేటట్టు కావాలి. అది చూసినప్పుడు మనకి అయితే ఉపాధి హామీ చట్టంలోని ఉపాధికి హామీ ఉంది, అలాగే కొత్త చట్టంలోని కూడా హామీ ఉంది కదా, మరి అలాంటప్పుడు సమస్య ఏంటి అని మనకు అనిపించవచ్చు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఇది హామీ అనే మాట కేవలము కాగితం మీద మాత్రమే ఉంది, కానీ మనం లోపలికి పోయి చూస్తే ఈ హామీ అసలు హామీలా లేదు. ఎందుకు లేదో చూద్దాం. ఒకటి ఏంటంటే కొత్త చట్టం ప్రకారము ఈ కొత్త చట్టం రాష్ట్రంలో దేశంలో ఉన్న మొత్తం గ్రామీణ ప్రాంతాలలో అమలవుతుంది అనే వాగ్దానం ఎక్కడ ఈ కొత్త చట్టం చేయడం లేదు. ఎక్కడెక్కడ అమలవుతుంది అనే నోటిఫికేషను కేంద్ర ప్రభుత్వమే నోటిఫై చేస్తుంది. అంటే కొన్ని రాష్ట్రాలు మినహాయించవచ్చు, కొన్ని జిల్లాలు మినహాయించవచ్చు, కొన్ని మండలాలు మినహాయించవచ్చు. అంటే యూనివర్సల్ గా ఉపాధి హామీ చట్టం లాగా ప్రతి చోట ఈ చట్టం అమలు అవుతుందనే గ్యారంటీ ఎక్కడా మనకు లేదన్నమాట. ఇది సెక్షన్ 5(1) మనకు చాలా స్ట్రైట్ గా చాలా స్పష్టంగా ఈ మాట చెప్తుంది. ఇన్ సచ్ రూరల్ ఏరియాస్ ఇన్ ద స్టేట్ యాజ్ మే బి నోటిఫైడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ అనే విషయాన్ని వాడారు ఈ మాట. కాబట్టి మనం ఎప్పుడైతే చాలా ప్రాంతాలను మనం మినహాయించేస్తున్నామో అప్పుడు ఇక గ్యారంటీ అనే మాట ఎలా అంటాము? ఇది ఒక ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటి అంటే మనకు సంవత్సరంలో 2 నెలల పాటు ప్రభుత్వమే అధికారికంగా సెలవు ప్రకటిస్తుంది ఉపాధి హామీ పనులకు. మరి అది కూడా హామీ అనే మాటకు పూర్తిగా వ్యతిరేకమైన విషయం. మూడో విషయం ఏంటంటే ప్రతి రాష్ట్రానికి బడ్జెట్ 40% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలని మనం అనుకున్నాం కదా, కానీ అందులో కూడా ప్రతి రాష్ట్రానికి బడ్జెట్ ఎంత కేటాయించాలి అనే నిర్ణయం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. దాన్నే వాళ్ళు నార్మాటివ్ బడ్జెట్ అనే మాట వాడారు అన్నమాట చట్టంలో. అంటే ఏకపక్షంగా పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రాల బడ్జెట్ నిర్ణయిస్తుంది. మరి రాష్ట్రాల బడ్జెట్ ని మీరు నిర్ణయించినప్పుడు ఆటోమేటిక్ గానే ఎంతమందికి పని దొరుకుతుంది అనే విషయం కూడా రిస్ట్రిక్ట్ అవుతుంది కదా.
అంటే ఉపాధి హామీ లాగా బడ్జెట్ క్యాప్ లేదు. ఉపాధి హామీలో మనకు బడ్జెట్ క్యాప్ లేదు. అంటే ఇంత బడ్జెట్ అనే మాట ఎక్కడ చట్టంలో లేదు. దిగువ స్థాయి నుంచి పని ఎంత అవసరమైతే అంత పని కల్పించుకుంటూ పోవాలి. ఆ పని మేరకు అంత నిధులన్నీ కేటాయించుకుంటూ పోవాలి. ఇది ఉపాధి హామీ యొక్క స్ఫూర్తి. అందుకనే అక్కడ మనము గ్యారంటీ డిమాండ్ డ్రివెన్ ప్రోగ్రామ్ అనే మాట అంటున్నాము. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు ఇక్కడ. ఎందుకంటే రాష్ట్రాలకు నార్మాటివ్ బడ్జెట్ అనేది కేంద్రమే నిర్ణయిస్తుంది. మళ్ళీ అందులో కూడా నేను అన్నట్టు 40% రాష్ట్ర ప్రభుత్వమే పెట్టుకోవాలన్నమాట. సో నిధులను మనం ఎప్పుడైతే రిస్ట్రిక్ట్ చేస్తామో అప్పుడు ఇక కావలసిన స్థాయిలో పనులు పొందడం అనేది అసాధ్యం అవుతుంది. ఇది ఆటోమేటిక్ గానే హామీ అనే ఒక స్ఫూర్తికి వ్యతిరేకమైన అంశం. అంటే మనము నిరుద్యోగ భృతి మేము చెల్లిస్తాము, అలాగే ఆలస్య పరిహారం చెల్లిస్తామని మనం చెప్పొచ్చు కానీ ఇక్కడ నిధులు ఈ 3 అంశాలని మనము దగ్గర పెట్టుకొని చూసినప్పుడు అసలు హామీ అనే మాటకు అసలు అర్థం లేదని మనకు అర్థం. అంటే ఇందులో యూనివర్సిటాలిటీ లేదు, అంటే సార్వత్రికంగా దేశం మొత్తం అమలవుతుందన్న గ్యారంటీ లేదు. రెండోది పనికి కూడా పూర్తి స్థాయిలో హామీ అనేది లేదు. ఈ 2 అంశాలు లేనప్పుడు ఇక మనకు ఉపాధి హామీ చట్టాన్ని మేము ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూనే దాన్ని మేము మెరుగుపరుస్తున్నాము అనే మాటకు అసలు మనకు అర్థం లేదు. ఇది ప్రధానం. ఉపాధి హామీ చట్టంలో ఉన్న కొన్ని లోపాలు ఏవైతే ఉన్నాయో ఆ లోపాలని కరెక్ట్ చేయడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు సరికదా, వాటిని ఇంకా ఆ సమస్యలు పెంచడానికి ప్రయత్నం చేశారని మనకు అనిపిస్తుంది. అందులో ప్రత్యక్షమైన ఉదాహరణ టెక్నాలజీ వాడకం. మనకు గత 5 సంవత్సరాలలో దాదాపు 12 రకాల కొత్త టెక్నాలజీల వినియోగం వచ్చింది ఉపాధి హామీలో. రకరకాల టెక్నాలజీలు తీసుకొచ్చారు. అంటే ఆధార్ పేమెంట్ సిస్టమ్ అని, అలాగే వర్క్ సైట్ లోనేమో 2 ఫోటోలు తీయాలి రోజు, ఎన్ఎంఎంఎస్ అని ఒక టెక్నాలజీని తీసుకొచ్చారు. ఇలా చాలా టెక్నాలజీలు ఉన్నాయి. ఈ టెక్నాలజీలన్నీ కూడా ఉపాధి హామీలో కేవలం ఫెసిలిటేటింగ్ టూల్స్ మాత్రమే. అంటే ఉపాధి హామీ చట్టం అమలులో ఇవి అమలుని చేయడానికి కావలసిన టెక్నాలజీలు మాత్రమే ఉపాధి హామీ. కానీ విబి జీరామ్జీకి వచ్చినప్పుడు ఈ టెక్నాలజీలు అన్ని మ్యాండేటరీ అన్నమాట. దీన్నే లీగల్ పరిభాషలో పార్ట్ ఆఫ్ ద స్టాట్యూట్ అంటారు. అంటే ఇవన్నీ చట్టాలు, ఈ అన్ని టెక్నాలజీలని చట్టంలో అంతర్భాగాన్ని చేశారు విబి జీరామ్జీ. అంటే దాని పర్యవసానం ఎలా ఉండొచ్చు అంటే ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఒక ఆదివాసీ ఉపాధి హామీ కార్మికుడిని. నాకు పేమెంట్ రావాలి అంటే నా జాబ్ కార్డులోని, నా బ్యాంక్ అకౌంట్ లోని, నా ఆధార్ లోని ఉన్న వివరాలు ఒకే వివరాలు ఉండాలి. అంటే నా పేరు స్పెల్లింగ్ తో సహా ఖచ్చితంగా ఒకటే పేరు ఉండాలి. నా పేరు సిహెచ్ చక్రధర్, సిహెచ్ఏకే అని ఆధార్ లో ఉందనుకోండి, అలా జాబ్ కార్డ్ లో సిహెచ్ఏఏ అని ఉందనుకోండి, ఉంటే ఇంక నాకు డబ్బులు రావడానికి అవకాశం లేదు. సో ఇలాగ అన్ని వివరాలు అక్రాస్ అన్ని డేటా సెట్స్ లోని ఒకేలా ఉండాలి. అప్పుడు మాత్రమే నేను ఆధార్ బేస్డ్ పేమెంట్ పొందడానికి అర్హత. అయితే ఇప్పుడు కొత్త చట్టం ఏం చెప్తుందంటే, ఈ సమస్య మనకు ఉపాధి హామీ చట్టంలో వస్తేనేమో అదొక సాంకేతిక పరమైన సమస్య, దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. కానీ ఈ చట్టానికి వచ్చేసరికి విబి జీరామ్జీ ఏం చెప్తుందంటే, చట్టం అనేది ఈ టెక్నాలజీలన్నీ చట్టంలో అంతర్భాగము కాబట్టి ఈ టెక్నాలజీలో వైఫల్యం అనేది పూర్తిగా వర్కర్ యొక్క వైఫల్యంగా అది ప్రొజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అంటే ప్రభుత్వానికి సంబంధించి అయితే ఎలాంటి బాధ్యత లేదు. ఈ చట్టానికి సంబంధించి అన్ని కంప్లైన్సెస్ ఖచ్చితంగా వర్కర్లే ఫుల్ఫిల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. నిజానికి అన్రిటర్న్ గా ఉపాధి హామీలో అదే పరిస్థితిని కొనసాగిస్తున్నారు. కానీ ఇక అప్పుడు దాన్ని మొత్తం పక్కన పెట్టేసి ఇక చట్టంలోనే తీసుకొచ్చేసారు అనమాట. ఇంకా అంటే ప్రభుత్వాన్ని మనము బ్లేమ్ చేయడానికి ఇక ఎలాంటి అవకాశం లేదు, ఎందుకంటే అది చట్టంలో అంతర్భాగం అయిపోయింది. ఇది చాలా కీలకమైన ప్రమాదం. ఇక వ్యవసాయం సీజన్ లో 2 నెలల పాటు సెలవు అనేది కూడా చాలా తీవ్రమైన సమస్య. మనందరికీ తెలుసు. ఉపాధి హామీ చట్టము యొక్క ప్రధానమైన ఫలితము కార్మికులకు జరిగిన మేలు ఏంటంటే వ్యవసాయ వేతనాలు పెంపు. మనకు దేశవ్యాప్తంగా ఉపాధి హామీ వల్ల వ్యవసాయంలో ఉన్న వేతనాలు పెరిగినాయి. ఎందుకంటే రైతులకు అంటే కార్మికులకు ఒక వేరే ఆప్షన్ కూడా వచ్చింది కదా మనకు. అంటే వ్యవసాయ వేతనాలపైనే ఆధారపడాల్సిన అగత్యం నుంచి వాళ్ళు కొంత బయటపడ్డారు. దానివల్ల వ్యవసాయ వేతనాలు పెరిగినాయి. కానీ ఇప్పుడు 2 నెలల పాటు సెలవు ఇవ్వడం వల్ల ఇప్పుడు ఆ లాభాలు ఏమైతే కార్మికులు పొందారో అవి మొత్తం నెగేట్ అయిపోయే ప్రమాదము మనకు కనిపిస్తుంది. ఇందులో కులానికి సంబంధించిన కోణం ఉంది,
మనకు ఇప్పుడు రాయలసీమ ప్రాంతంలో మనం చూస్తే చాలా చోట్ల మాదిగ కమ్యూనిటీకి చెందిన చాలా మంది, అంటే నా నేను రాసిన ఒక పేపర్ నుంచి చెప్తున్నాను నేను. నేను చేసిన ఇంటర్వ్యూల నుంచి. మాదిగ మహిళలు చాలా మంది మేము రెడ్ల భూముల్లో మేము పనులకు పోవము, మానేసాం మేము. మాకు అక్కర్లేదు. అక్కడ మమ్మల్ని సరిగ్గా ఆళ్ళు ట్రీట్ చేయట్లేదు అనే మాట అన్నారు. ఉపాధి హామీ మాకు అవకాశం ఇచ్చింది అనే మాట అన్నారు. ఇప్పుడు ఈ పరిస్థితి మళ్ళా రివర్స్ అయ్యి మీరు 2 నెలల పాటు అధికారికంగానే మీరు సెలవు ప్రకటిస్తే ఏం జరుగుతుందనేది ఒక ప్రశ్న ఉందా? అలానే ఇందులో చాలా ప్రాక్టికల్ సమస్యలు కూడా ఉన్నాయి. ఈ వ్యవసాయ సీజన్ పీక్ వ్యవసాయ సీజన్ అనేది ఎవరు నిర్ణయిస్తారు? ఎలా నిర్ణయిస్తారు? ఏ స్థాయిలో నిర్ణయిస్తారు? అనేది ఒక ప్రశ్న. రాష్ట్రం మొత్తానికి ఒకటే అగ్రికల్చర్ సీజన్ ఉండదు. ఇది మనందరికీ తెలుసు. మరి జిల్లా స్థాయిలో చేస్తారా? అది కూడా అంత సులువేం కాదు. ఇప్పుడు ఉదాహరణకు మనం ఏఎస్ఆర్ జిల్లా చూద్దాం మనం. ఏఎస్ఆర్ జిల్లాలో పాడేరు ఐటీడీఏలో ఉన్న 11 మండలాల్లోని వ్యవసాయ సీజన్ మిగతా చోట్లతో పోల్చితే కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. అక్కడ వర్షాలు ముందు ప్రారంభమవుతాయి. వ్యవసాయ సీజన్ కూడా ముందు స్టార్ట్. మరి కిందన చూస్తేనేమో కొంచెం లేట్‌గా స్టార్ట్. కాబట్టి ఎవరు ఎలా నిర్ణయిస్తారు అనేది, అంటే ఇలా చాలా ప్రాక్టికల్ సమస్యలు కూడా మనకు ఉన్నాయన్నమాట. ఇలాగా బీబీజీ రామ్‌జీకి సంబంధించి మనం చెప్పుకోవాలనుకుంటే యూనివర్సాలిటీ లేదు, హామీ అనేది లేదు. అలాగే ఉపాధి హామీ తీసుకొచ్చిన ఒక పాజిటివ్ ఫలితాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ మళ్ళా వెనక్కిపోయే అవకాశం ఉంది. టెక్నాలజీ పార్ట్ ఆఫ్ ద స్టాట్యూట్ చేయడం వల్ల మోస్ట్ వల్నరబుల్ పాపులేషన్ ఆదివాసీలు, వికలాంగులు, మహిళలు వీళ్ళు ఎక్కువ ఇబ్బందులు పాలయ్యే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ టెక్నాలజీల వాడకం వల్లే మనకు 9 కోట్ల మంది వర్కర్లు దేశవ్యాప్తంగా డిలీట్ అయినట్టు మనకు అధికారిక డేటానే చెప్తుందన్నమాట. మరి ఇలాంటి టెక్నాలజీలు మీరు స్టాట్యూట్ లో తీసుకురావడం వల్ల చాలా సమస్యలు ఉన్నాయి కదా అది. ఇక ఫైనల్ గా ఒక మాట చెప్పి నేను ఆపుతాను నేను. అదేంటంటే టెక్నాలజీకి సంబంధించి ఎక్కువగా చర్చ జరగడం లేదు కాబట్టి నేను దాని గురించి ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. అదేంటంటే యాక్చువల్ గా కేంద్ర ప్రభుత్వము ఈ 2 ఫోటోల పద్ధతి, అంటే పని ప్రదేశంలో రోజుకు 4 గంటల ఎడంలో 2 ఫోటోలు తీసి ఆ ఫోటోల్ని అప్లోడ్ చేయాలనే ఒక నియమాన్ని తీసుకొచ్చింది. దేని గురించి అంటే దొంగ మాస్టర్లు పడకుండా మేము ఈ టెక్నాలజీని వాడుతున్నాం అని అన్నారు. గత 4 సంవత్సరాలలో 3.5 సంవత్సరాలలో ఈ యాప్ ని, ఈ టెక్నాలజీని కనీసం 4 సార్లు మార్చాల్సి వచ్చింది. అంటే మొదట టెక్నాలజీ తెచ్చారు, అది ఫెయిల్ అయింది. రెండోసారి తీసుకొచ్చారు, అది ఫెయిల్ అయింది. మూడోసారి తీసుకొచ్చారు, అది ఫెయిల్ అయింది. చివరికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖనే అఫీషియల్ గా ఒప్పుకుంది. ఏంటంటే ఈ టెక్నాలజీలు పనిచేయడం లేదు. కాబట్టి మళ్ళా మనం వెనక్కి వెళ్ళి ఈ తీసిన ఫోటోలు ఏమైతే ఉన్నాయో ఆ ఫోటోల్ని మాన్యువల్ గా అధికారులు వెరిఫై చేయాలి అనే నియమాన్ని తీసుకొని వచ్చారు. అంటే ఫోటోలు ఈ టెక్నాలజీలు పనిచేయట్లేదు, వీటి వల్ల చాలా సమస్యలు వస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం శాఖనే సాక్షాత్ ఒప్పుకుంది. అయినా కూడా విచిత్రంగా ఈ బీబీజీ రామ్జీలోని అవన్నీ కన్సర్న్స్ ని పక్కన పెట్టేసి టెక్నాలజీని తీసుకొచ్చేసారు. సో ఇది స్థూలంగా నేను చెప్పాలనుకున్నది. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే అడగండి. థ్యాంక్ యూ చక్రధర్ గారు. ఏమైనా సందేహాలు ఉంటే చాట్లో పోస్ట్ చేయొచ్చు, లేకపోతే మీరు హ్యాండ్ రైజ్ చేస్తే అడగవచ్చు. చక్రధర్ గారు, ఇది ఎటువంటి కన్సల్టేషన్ లేకుండా తీసుకొచ్చారు అన్నారు కదా. అందులో ఒక మ్యాగజైన్లో చూసిన ఆర్టికల్లో డిసెంబర్ 17, 2025 సాయంత్రం 6 గంటలకి దీని మీద చర్చ మొదలైంది. ప్రతిపక్ష సభ్యులు చాలామంది దీన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రిఫర్ చేయాలి, దీంట్లో చాలా చర్చించాల్సిన విషయాలు ఉన్నాయి, అన్యాయంగా ఉన్నాయని గొడవ చేయటం మొదలుపెట్టారు. ఆ గందరగోళంలోనే మాట ద్వారా, అంటే మౌఖికమైన ఓటు ద్వారా దీన్ని పాస్ చేశారు. అలాంటి సందర్భాల్లో రికార్డు చేసే అవకాశం ఉంది, కానీ అది చేయకుండా దీన్ని బుల్డోజ్ చేసినట్టు ముందుకు తీసుకెళ్ళిపోయి అదే రోజు అర్ధరాత్రి 1:30కి పాస్ అయినట్టు ప్రకటించారు అని రాశారు. అది కరెక్టేనండి?
పార్లమెంట్ లోని ఎలాంటి చర్చ, సీరియస్ చర్చ జరగలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సెషన్ లో రాజ్యసభ, లోక్సభ రెండిట్లో కూడా దీన్ని పాస్ చేసేసేయాలని చాలా కృతనిశ్చయంతో ట్రై చేశారు. నిజానికి నా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం యాక్చువల్ గా బీజేపీ పార్టీలో కూడా చాలా మందికి అంటే ఈ చట్టం పైన విస్తృతమైన చర్చ జరగకపోవడం గురించి ఆక్షేపణ ఉంది. కానీ ఇక వాళ్ళు కూడా మాట్లాడలేని పరిస్థితి, వాళ్ళ కన్సర్న్స్ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇంకా ఒక వార్త ఏంటంటే, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దగ్గర ఆయన కూడా ఈ డ్రాఫ్ట్ లాస్ట్ మినిట్ వరకు చూడలేదు. అనురాధ్ గారు అడిగండి. చక్రి గారు, ఇప్పుడు 40% నిధులు స్టేట్ బేర్ చేయాల్సి వస్తుంది కదా ఈ కొత్త చట్టం ప్రకారం. అయితే ఈ ఉపాధి చట్టం ఉద్దేశమే కొన్ని పువర్ స్టేట్స్ లో ఉన్న పరిస్థితుల్ని బాగు చేయటం కదా. మరి పువర్ స్టేట్స్ 40% నిధులు బేర్ చేసే స్థితిలో ఉండవు కాబట్టి, సో వాళ్ళు ఈ చట్టానికి దూరం అయ్యే అవకాశం ఉంది కదండి. మీరు అడిగింది యాక్చువల్ గా చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. ఒకవైపు ఏమో పేద రాష్ట్రాలు దీన్ని ఉపయోగించుకోలేకపోతున్నాయి ఉపాధి హామీ చట్టాన్ని, అందుకని కొత్త చట్టాన్ని తీసుకొచ్చామని చెప్తారు. కానీ 40% బడ్డెన్ పెంచడం వల్ల యాక్చువల్ గా పేద రాష్ట్రాల పైన బడ్డెన్ పెరుగుతుంది. దానికి వాళ్ళ దగ్గర ఎలాంటి సమాధానం వాళ్ళ దగ్గర అయితే లేదండి. ఇంకొక తమాషా అనే విషయం ఏంటంటే, మనకు కేంద్ర బడ్జెట్ లో 96,000 కోట్లు కేటాయించారు విబిజీ రామ్జీ. కానీ ఏ రాష్ట్రానికి ఎంత అనేది చెప్పలేదు. ఏ రాష్ట్రానికి ఎంత అని చెప్పలేనప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడ్జెట్ పెట్టాం మనము. మన దగ్గర ఏమో 8,300 కోట్లు కేటాయించామని రాష్ట్రం చెప్తుంది. మరి ఏ రాష్ట్రానికి ఎంత అనేది మీరు చెప్పకుండా మరి రాష్ట్రాలు వాళ్ళ బడ్జెట్ లో ఎంత కేటాయించాలో వాళ్ళకి ఎలా తెలుస్తుంది? కాబట్టి ఇది ఒక టెక్నికల్ గా కూడా ఒక లాక్ జామ్ క్రియేట్ అయింది అనమాట. అంటే దాన్ని ఎలా పరిష్కరించాలనేది ఎవరికి తెలియదు. మీరు అన్నది చాలా కరెక్ట్. పేద రాష్ట్రాల పరిస్థితి ఇప్పుడు చాలా అగమ్యగోచరంగా మారిపోతుంది. అదిను వాళ్ళ బీజేపీ రూల్డ్ స్టేట్స్ కి ఫేవర్ చేసే అవకాశం కూడా ఉంది కదండి. ఈ నార్మేటివ్ బడ్జెట్ అనే దాంట్లో ఉన్న సమస్య అదేనండి. ఏంటంటే ఏ ప్రాతిపదికన అసలు మీరు ఎలా నిర్ణయిస్తున్నారు అనేది తెలియదు కదా. ఇప్పుడు అలాగే సెక్షన్ 5(1) గురించి నేను మాట్లాడాను. ఏం మాట్లాడాను? సెక్షన్ 5(1)లో ఉన్న సమస్య ఏంటి? ఎక్కడిది అమలు అవ్వాలనేది కేంద్రం నిర్ణయిస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది, లేకపోతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అక్కడ వాళ్ళు చాలా ప్రాంతాలు మినహాయించే అవకాశం వాళ్ళకు ఉంది. అంటే మొదటి 2-3 సంవత్సరాలు బహుశా చేయకపోవచ్చేమో, ఎలా చేస్తారనేది ఇంకా తెలియదు. కానీ ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలని వివక్షత చూపించే అవకాశం అయితే చాలా ఉంది. ఏది 2 విషయాల్లో కూడా. ఒకటి, రాష్ట్రం మొత్తం అమలు కాకుండా ఆపచ్చు. రెండోది, నార్మేటివ్ బడ్జెట్ విషయంలో కూడా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు కేటాయించే అవకాశం ఉంది. దీనికి కూడా ఒక ప్రాతిపదిక ఉంది. ఎందుకు ఇలా మనం అనుమానిస్తున్నామంటే, నిజానికి వేజ్ పేమెంట్ డిలేలు, ఉపాధి హామీలో వేతనాలు ఆలస్యం పైన మేము పెద్ద స్థాయిలో అనాలిసిస్ చేసి చూసినప్పుడు యాక్చువల్ గా ప్రతిపక్ష రాష్ట్రాలకు వేతనాలు డిలే అవ్వడం అనేది మేము గమనించాం. అంటే కేంద్ర ప్రభుత్వము వాళ్ళకు నిధులు ఇవ్వడంలో ఆలస్యం చేస్తుంది అనేది మేము కనుక్కున్న విషయం. ఓకే, కొన్ని ప్రశ్నలు వచ్చినాయి, వాటికి నేను ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఒకసారి అవి ఎక్కువ ఉన్నాయి కదండి, 5-6. బాలు అక్కిస గారు ఈ లోపల ఏదో అడుగుతున్నారు. బాలు గారు మీ మాట వినిపించట్లేదు. బాలు గారు వినిపించట్లేదండి. మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ అయ్యారు. మీ గొంతుని అన్మ్యూట్ చేయండి. మైక్ తో పాటు మీ గొంతును కూడా అన్మ్యూట్ చేయండి. ఆయన
ఆయన గొంతు మాట్లాడుతూనే ఉంది, ఎందుకు అనిపించట్లేదు మనకి. సరే అండి, లేకపోతే బాలు గారు టైప్ చేయండి, ఈ లోపల అజయ్ కుమార్ గారు పెట్టిన ప్రశ్నల గురించి చూస్తారు. ఆ, ఆ, మామూలుగా ఇందులో ఏంటంటే గత 10 సంవత్సరాలుగా చట్టాన్ని బలహీనపరచడం చేస్తూ చేస్తూ వచ్చి ఇప్పుడు కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. అందులో భాగంగానే టెక్నాలజీ గురించి మాట్లాడాను నేను. మనం జాతీయ స్థాయిలో చూస్తే 5% మించి యాక్చువల్ గా 100 రోజుల పని అయితే దొరకడం లేదు ఎవరికి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, తెలంగాణ రాష్ట్రం బెటరు. మనకు 10 నుంచి 15% వరకు కుటుంబాలు 100 రోజుల పని పూర్తి చేయగలుగుతున్నాయి. అలాగే మన ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకొక మేలు మనకు జరుగుతున్నది ఏంటంటే ఆదివాసీ కుటుంబాలకు, ముఖ్యంగా ఫారెస్ట్ పట్టా ఉన్న కుటుంబాలకు 150 రోజుల పని కూడా చాలా మందికి దొరుకుతుంది. ఇవన్నీ ఉన్నాయి. అయితే ఈ చట్టాన్ని నెమ్మదిగా ఉపాధి హామీని నిర్వీర్యం చేసుకుంటూ వచ్చి వేతనాలు పెంచకుండా, అలాగే చాలా ఆలస్యం చేసి పనిని నెమ్మదిగా తగ్గించుకుంటూ వచ్చి అలా బలహీనపరచడం వల్ల కొత్త చట్టానికి వ్యతిరేకంగా అంత గట్టిగా రెసిస్టెన్స్ రాలేదని నా అభిప్రాయం. ఇంకా ఒక ముఖ్యమైన విషయం దీని గురించి మాట్లాడాలనుకున్నది ఏంటంటే, అంటే రెసిస్టెన్స్ గురించి ఒక ప్రశ్న ఉంది ఇందులో. ఏంటంటే ఎందుకు ఆశించిన స్థాయిలో వ్యతిరేకత రాలేదు? ఎందుకంటే ఉపాధి హామీ చట్టము పౌర సమాజము, ప్రజలు గట్టిగా కోరుకుంటే వచ్చిన చట్టము, దాని గురించి ఉద్యమాలు చేస్తే వచ్చిన చట్టం. మరి అలాంటి చట్టాన్ని అసలు ఎలాంటి సంప్రదింపులు లేకుండా, ఎలాంటి చర్చ లేకుండా తీసేసినప్పుడు చాలా పెద్ద స్థాయిలో రావాలి కదా అనే ఒక అనుమానం మనకు రావచ్చు. అయితే దానికి 2 సమాధానాలు ఉన్నాయి. ఒకటి, అసలు ఏ విషయం మీద కూడా మనకు పబ్లిక్ రెసిస్టెన్స్ ఆ స్థాయిలో మనకు కనిపించట్లేదు కదా అనేది ఒక సమాధానం. ఇక రెండవది ఏంటంటే, మనకు ఈ డిజిటైజేషన్ ప్రారంభమైన తర్వాత, అంటే టెక్నాలజీ వినియోగం పెరిగిన తర్వాత కార్మికులు అనే కాదు, మనం ఏ పథకం తీసుకున్నా, ఏ చట్టాన్ని మనం తీసుకున్నా కూడా ఇవన్నిట్లోని మనకు కనిపిస్తున్న కామన్ పాయింట్ ఏంటంటే వ్యక్తులకు స్టేట్ కి మధ్య డైరెక్ట్ సంబంధం ఒకటి ఉంది. అంటే ఒక కలెక్టివ్ గా కాదు. ఇప్పుడు ఉదాహరణకు నాకు ఉపాధి హామీలో డబ్బులు రాలేదు, మా ఊర్లో 100 మందికి డబ్బులు రాలేదు. కానీ 100 మందికి ఉన్న కారణాలు వేరు కావచ్చు. నాకు ఆధార్ లింకింగ్ జరగలేదు, మీకేమో బ్యాంక్ అకౌంట్ లో రిజెక్షన్ అయింది, మూడో వాళ్ళకి ఇంకొకటి ఏదో టెక్నికల్ సమస్య ఉంది, ఇంకొకరికి ఇంకొక టెక్నికల్ సమస్య ఉంది. ఇలాగా ఈ సమస్యలన్నీ కూడా ఇండివిజువలిస్టిక్ అయిపోయి ఒక కలెక్టివ్ ప్లాట్ఫామ్ కి అవకాశం లేకుండా పోయింది. రెండవది, ఇంతకు ముందు సమిష్టిగా రావడానికి మనకు ఒక విజిబుల్ ఎనిమీ అనేవాళ్ళు కనిపించేవాళ్ళు. ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత విజిబుల్ ఎనిమీ అనేవాళ్ళు లేరు. మూడవది, మనకు ప్రజల్ని సమీకరించే వాళ్ళ శక్తి సామర్థ్యాలు కూడా చాలా తగ్గిపోయినాయి. ఇప్పుడు ఉదాహరణకు మా ఊర్లో ఒక లెఫ్ట్ పార్టీ యూనియన్ ఉందనుకుందాం, నాకు 6 నెలల నుంచి వేతనాలు రాలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసం వాళ్ళకి సమాచారం కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. అంటే నాకు ఎందుకు రాలేదు, ఏం చేస్తే వస్తుంది అని చెప్పగలిగే పరిస్థితుల్లో కూడా ప్రజా ఉద్యమాలు లేవు, ఈ యూనియన్స్ కానీ ఇవేమి. ఇది కూడా ఒక కీలకమైన సమస్య. ఎందుకంటే అన్ని టెక్నాలజీ డ్రివెన్ అయిపోయింది, అండర్స్టాండింగ్ తగ్గిపోయింది, సమాచారం అందుబాటులో లేదు, సిస్టమ్ చాలా కాంప్లెక్స్ అయిపోయినాయి. ఇవన్నీ కారణాలు బహుశా నేను అనుకోవడము ఇంతకు ముందంత రెసిస్టెన్స్ రాకపోవడానికి కారణం కావచ్చని నేను ఊహిస్తాను. ఇంకా దీనిపై విస్తృతంగా ఇది స్టడీ చేయాల్సింది. బాలు గారి నుంచి వచ్చిందండి, లేకపోతే ఇంకా నేను వేరే అజయ్ నుంచి వచ్చిన ప్రశ్నలు ఇంకా తీసుకోమంటాను. మీరు అజయ్ గారు అడిగినవి చెప్పొచ్చు. ఇంకా రఘు గారు కూడా ఎవరైనా పెట్టారు. రఘు గారు అడుగుతుంది ఏంటంటే 50 రోజులు ఏమవుతుందని. యాక్చువల్ గా మనకు చట్టంలో ప్రిఫరెన్స్, ప్రయారిటీ అనే మాట వాడి ఆదివాసీల మాట వాడారు, కానీ అంతకు మించి ఇంకేం లేదు అందులో. కాబట్టి మరి ఆదివాసీలకు సంబంధించి 50 రోజులు ఉంటుందా ఉండదా అనేది తెలియదు. ఉండకపోవడానికి ఎక్కువ అవకాశం ఉందేమో అని అనిపిస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం మనం గమనించాలి. ఈ చట్టాన్ని మనం జాగ్రత్తగా లోపలికి పోయి చూస్తే ఇందులో చాలా సెక్షన్లు ఉపాధి హామీ నుంచి జస్ట్ కాపీ చేసేసారంట. ఇది విస్తృతంగా ఆలోచించి ఒక పద్ధతి ప్రకారము రూపొందించిన చట్టం అయితే మాత్రం కాదు.
అర్జెంట్ గా తీసుకురావాలి, ఎలా అయినా తీసుకురావాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన చట్టంలో ఉంది. అందుకని చాలా విషయాలకు ఇప్పటి వరకు సమాధానం లేదు. ఆ అందుకనే మీకు చెప్పాను కదా, ఇప్పుడు బడ్జెట్ కి సంబంధించిన సమస్య కూడా అందుకని వచ్చింది. ఇంకా మీరు తేల్చుకోలేనప్పుడు ఇంకెలా ఆ, ఎవరికి ఎంత బడ్జెట్ పడుతుంది, నార్మాటిక్ ఇవేం తెలియదు. ఇంకొక విషయం చెప్పి ప్రశ్నలు తీసుకుంటాను. ఏంటంటే విచిత్రం ఏంటంటే ఇప్పటి వరకు ఇంకా రూల్స్ ఫ్రేమ్ అవ్వలేదు. రూల్స్ ఫ్రేమ్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి రాష్ట్రము కూడా వాళ్ళకంటూ ఒక పథకాన్ని రూపొందించుకోవాలి అని చెప్తున్నారు. అంటే ఆ రూపొందించుకోవడం అనేది జరగాలి. రైట్. తర్వాత కేంద్రమేమో నార్మాటివ్ బడ్జెట్ అలొకేషన్ జరగాలి. ఆ తర్వాత మాత్రమే కొత్త చట్టం అమలు ప్రారంభమవుతుంది. కాబట్టి వాళ్ళు చెప్పినట్టు ఏప్రిల్ 1 నుంచి అయ్యే అవకాశం లేదు. ఇప్పుడు ఇందులో నేను మాట్లాడే చాలా ప్రాక్టికల్ ప్రాబ్లంలు ఉన్నాయి. ఇవన్నిటికీ ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. ఈవెన్ గ్రామీణాభివృద్ధి శాఖ దగ్గర కూడా జవాబులు చాలా వాటికి లేవు. అందరికీ మల్లగుల్లాలు పడుతున్నట్టు మనకి కనిపిస్తుంది. ఓకే. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు బడ్డెన్ ఎంత పడే అవకాశం ఉంది? ఓకే. బడ్డెన్ ఎంత పడుతుంది అనేది మనము చెప్పలేము. కానీ ఇప్పుడు 8,000 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం కలిపి దాదాపు 15,000 కోట్లు వస్తున్నాయి అనుకుందాం. మనము ఉపాధి హామీ ఖర్చు 15,000 కోట్లలో మనము దాదాపు 1,500 కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు వాటా ఇప్పటి వరకు అవుతుంది. ఇప్పుడు అది దాదాపు 4,500 కోట్ల వరకు పెరిగే అవకాశం ఉంది. అంటే అదనపు బడ్డెన్ 3,000 నుంచి 4,000 కోట్లు బడ్డెన్ పెరిగే అవకాశం ఉంది. ఇది చాలా సీరియస్ బడ్డెన్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒక ఉదాహరణ చెప్పు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనము సామాజిక పింఛన్లు ఇస్తున్నాం కదా. ఈ పింఛన్లు బడ్జెట్ దాదాపు 30,000 కోట్లు. ఈ 30,000 కోట్లలోని మన కేంద్రం నుంచి 300 కోట్లు వస్తున్నాయి. మిగతా డబ్బు మొత్తము రాష్ట్ర ప్రభుత్వం తన సొంత ఖజానా నుంచి ఖర్చు పెడుతుంది. సో అంటే చాలా ఎక్కువ సోషల్ సెక్యూరిటీ ప్రోగ్రామ్స్ సంబంధించిన బిల్ చాలా ఎక్కువ రెండు రాష్ట్రాల్లోని కూడా, కేంద్ర బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణ. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఈ అడిషనల్ బడ్జెట్ నేను చెప్తున్న 3,000 నుంచి 4,000 కోట్ల రూపాయలు ఎలా పెడతారనేది ఒక ప్రశ్న. అయితే ఇందులో ఒక జిమ్మిక్ ట్రై చేశారని నాకు అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ లో వాళ్ళు ఏమన్నారు, బడ్జెట్ అలొకేషన్ 8,300 కోట్లు అని అన్నారు. నిజానికి 8,300 కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఖర్చు పెడుతుందా? అంత బడ్జెట్ అలొకేషన్ కేవలము రాష్ట్రానిదా అనేది ప్రశ్న. వాళ్ళు బయటకు చెప్పకుండానే కేంద్రం రాష్ట్రం కలిపి 8,300 కోట్లు అన్నారని నేను అనుకుంటున్నాను. కానీ అది మోసమే. మీరు బడ్జెట్ భాష చూసినప్పుడు మాత్రము అలా లేదు. అది కేవలము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులానే ఉంది. ఓకే. సోషల్ ఆడిట్ కంటిన్యూ అవుతుందనే మాట అంటున్నారు. అయితే దానికి సంబంధించి 2 ప్రశ్నలు ఉన్నాయి. సోషల్ ఆడిట్ సంబంధించి ఏంటంటే, గత 10 సంవత్సరాలుగా సోషల్ ఆడిట్ వ్యవస్థ అలాగా అది బలహీనపడుతూ వచ్చింది. ఎందుకు అలా అంటున్నానంటే, సోషల్ ఆడిట్ కి కేటాయింపులు ఎంతైతే కేటాయించాలో అవి కేటాయించడం లేదు. అలాగే ఆ డబ్బు కూడా టైమ్లీగా రిలీజ్ చేయట్లేదు. ఈ 2 సమస్యలు ఉన్నాయి. మూడవది ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నాను నేను సోషల్ ఆడిట్ సంబంధించి. నిజానికి సోషల్ ఆడిట్ అనే మాట ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ప్రతి పథకంలోనూ వాడుతుంది. ఇప్పుడు ఉదాహరణ PM కిసాన్ సమ్మాన్ నిధి ఉంది. ఏది రైతులకు క్యాష్ ట్రాన్స్ఫర్ చేసే పథకం. అందులో కూడా సోషల్ ఆడిట్ ఉంది. కానీ ఆ సోషల్ ఆడిట్ ఎలాంటి సోషల్ ఆడిట్ అంటే, కేంద్ర ప్రభుత్వము ఒక లిస్ట్ పంపిస్తుంది అన్నమాట రాష్ట్రాలు. మీ రాష్ట్రంలో ఈ రైతులను మీరు కలిసి వాళ్ళకి డబ్బులు అందినయా లేదా అనేది మీరు తెలుసుకొని ఆ సమాచారాన్ని మీరు ఆన్లైన్ లో అప్లోడ్ చేయండి అని చెప్పి దాన్ని వాళ్ళు సోషల్ ఆడిట్ అంటున్నారు. అంటే అందులో కమ్యూనిటీ పార్టిసిపేషన్ అసలు లేదు, కమ్యూనిటీ మానిటరింగ్ అనే మాట కూడా లేదు. ఇది ఒక బ్యూరోక్రాటిక్ ఎక్సర్సైజ్ లాగా చేస్తున్నారు. ఇప్పుడు ఈ సోషల్ ఆడిట్ కూడా నెమ్మదిగా మనకు అదే దిశగా ప్రయాణిస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. బాలు గారు, లేదు పని చేయట్లేదు మీది, ఏదో అక్కడ సెట్టింగ్స్లో మార్చుకోవాలి.
ఎవరు అడగలేదు కాబట్టి నేనే బడ్జెట్ గురించి ఒక మాట చెప్పదలుచుకున్నాను. కేంద్ర బడ్జెట్ బీబీజీ రామ్జీకి 96,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇక్కడ తమాషా ఏంటంటే నిజంగా 96,000 కోట్లు యూటిలైజేషన్ జరగాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ వాటాగా 60,000 కోట్ల పైచిలకు వాళ్ళు సమీకరించుకోవాలి. అప్పుడు మాత్రమే 96,000 కోట్ల రూపాయలు వస్తాయి. మీరు జస్ట్ ఆలోచించండి, ఇందాక అనురాధ్ గారు కూడా అడిగారు కదా, ఇప్పుడు పేద రాష్ట్రాలేమో అంత డబ్బు తీసుకురాలేవు, అది వాళ్ళకి సమస్య. రాష్ట్ర ప్రభుత్వ ధనిక రాష్ట్రాలకు సమస్య ఉంది. ఏంటంటే వాళ్ళ పనులేమో వాళ్ళ చేతిలో లేవు. ఎందుకంటే వికసిత్ భారత్ మిషన్ 2047లో పనులు మాత్రమే చేపట్టారు. నెంబర్ 2, వాళ్ళ రెవెన్యూ బర్డెన్ ఏమో పెరుగుతుంది. నెంబర్ 2. నెంబర్ 3 ఏమో ఎక్కడ చట్టం అమలు అవ్వాలి రాష్ట్రాల్లో అనేది కూడా కేంద్రమే నిర్ణయిస్తుంది. సో రాష్ట్రాలకు ఎలాంటి ఇన్సెంటివ్ లేదు. ఈవెన్ ధనిక రాష్ట్రాలు డబ్బు ఖర్చు పెట్టగలిగే పరిస్థితిలో ఉన్న రాష్ట్రాలకు కూడా ఈ కొత్త చట్టం అమలు పరచడానికి ఎలాంటి ఇన్సెంటివ్ మనకు కనిపించడం లేదు. సింపుల్ గా చెప్పాలంటే ఆల్రెడీ ఉపాధి హామీ చట్టంలో రాష్ట్రాలు ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ లాగా మారిపోయినాయి. కేంద్రము సెంట్రలైజేషన్ పెంచుకుంటూ రావడం వల్ల బీబీజీ రామ్జీలో ఇంకా సెంట్రలైజేషన్ పెరిగి ఇక పంచాయతీలు కూడా ఒక కాంట్రాక్టర్ గా మిగిలిపోయే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రాలకు ఎలాంటి ఇన్సెంటివ్ కానీ మోటివేషన్ కానీ లేవు. వాళ్ళు ఏమనుకుంటారు, ఈ డబ్బు ఉంటే మేమే మాకు సొంత పథకాన్ని మేము ఏదో ఒకటి చేసుకుంటాం కదా అని పరిస్థితి మనకు అనిపిస్తుంది. గతంలో చక్రి గారు రాసిన ఆర్టికల్స్ కొన్ని ఇక్కడ గ్రూప్ చాట్ లో షేర్ చేశాను, అవి మిత్రుల తర్వాత చూడొచ్చు. ఈ ఆడియో రికార్డింగ్ లింక్ కూడా త్వరలోనే షేర్ చేస్తాము, మీ గ్రూప్స్ లో తర్వాత షేర్ చేయొచ్చు. రాజేష్ గారు, నేను ఒక లింక్ షేర్ చేస్తాను. నేను ఇక్కడ ఏంటంటే ఆదివాసీల పైన ఎలాంటి ప్రభావం ఉండబోతుంది అనేది రాసింది ఒకటి ఉంది. ఓకే, అది కాపీ పేస్ట్ చేస్తాను. ఓకే. ఇంకా ఏమన్నా ఉంటే అడగండి, లేకపోతే ఇంకా క్లోజ్ చేసేయచ్చు. హలో, చెప్పండి అజయ్ గారు. ఇప్పుడు నా ప్రశ్నలోని ఇంకొక ప్రశ్న తను చక్రధర్ ఓవర్ఫ్లోలో మిస్ అయ్యి ఉండొచ్చు. ఒక ఇదేంటంటే ఇప్పుడు మనకి పాత చట్టంలో పని హక్కు అనేది కాన్సెప్చువల్ గా ఉన్నమాట నిజం. కానీ పని హక్కు, వేతన హక్కు రెండిటిని హక్కుగా సాధించడానికి, అంటే పని అడిగినా ఇవ్వనప్పుడు నిరుద్యోగ భృతి, ఆలస్యం అయినప్పుడు కాంపన్సేటరీ పేమెంట్కి చట్టం అమల్లో ఉన్నప్పుడు నిజంగా రెండు వాస్తవంగా ప్రజలు చేతిలోకి వచ్చి అదే విధంగా పని కావాలన్నప్పుడు అడిగితే పని ఇవ్వడం. ఈ 3 అంశాలు. మాకు పని ఇప్పుడు కావాలండి, మాకు పని లేదు అని అంటే ఆ లెటర్ ఇస్తే పని ఓపెన్ చేయడము, పని ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతికి దరఖాస్తు పెట్టుకుంటే నిరుద్యోగ భృతి ఇవ్వడము, 15 రోజులు దాటిపోయిన తర్వాత మీరు మాకు పేమెంట్ ఇవ్వలేదు అని మనము కంప్లైంట్ చేస్తే దానికి నిరుద్యోగ భృతి పేమెంట్కి కాంపన్సేషన్ ఇవ్వడము. ఈ 3 విషయాల్లో అనేక సార్లు పర్టికులర్గా కేసులు తీసుకొని వెల్ డాక్యుమెంటేషన్ చేసి కూడా ₹1 వాళ్ళ దగ్గర నుంచి రాబట్టలేకపోయిన అనుభవాలు మనకున్నాయి. అది ఏది ఫుల్గా వాచ్ పెట్టి ఫుల్ డాక్యుమెంటేషన్ చేసి ఇక వాళ్ళు లేదు కాదు అని చెప్పడానికి వీళ్ళేనంత పకడ్బందీగా చేసి కేసులు పెట్టి చివరికి డైరెక్టర్ దగ్గరకు కూడా పోయి కొట్లాడినా కూడా రాని సందర్భాలు ఉన్నాయి. అంటే వై ఐఎమ్ సేయింగ్, ఆ హక్కు అనేది నిజమైన అర్థంలో ప్రజలకి చేతికి లేనప్పుడు, అది కేవలం పేపర్ మీదే ఉన్నప్పుడు అది ఎవరో తీసేశారంటే కూడా పెద్దగా తేడా వాళ్ళకి అనిపిస్తుంది కదా. అంటే దాని గురించి కూడా నువ్వు కొద్దిగా మాట్లాడితే బాగుంటుంది. అది నా ప్రశ్నలో కూడా ఉంది. యాక్చువల్గా పోయిన 2 వారాల ముందు దాదాపు ఇదే అంశం పైన రాశాను నేను ఒకటి. ఏంటంటే నిజానికి ఇది ఒక ట్రెండ్ గా కొనసాగుతుంది. అన్ని హక్కు చట్టాలని కూడా ఒకటి వాటిని నరుక్కుంటూ పోతున్నారని మనకు అనిపిస్తుంది. సమాచార హక్కు చట్టము, ఉపాధి హామీ చట్టము, అలాగే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, అలాగే ఫారెస్ట్ రైట్స్ యాక్ట్, ఇలా అన్ని చట్టాలు కూడా ఏదో ఒక రూపంలో పోతున్నాయి. అన్నిట్లోనే మనకు కనిపించేవి 2 ధోరణులు కనిపిస్తుంది. ఒక ధోరణి ఏంటంటే చట్టం లోపటే, అంటే చట్టం తీసుకొచ్చినప్పుడు ఏవైతే సెక్షన్లు ఉంటాయో అందులో కొన్ని
ఉపయోగించుకొని చట్టాన్ని బలహీనపరచడానికి ప్రయత్నించాడు. ఉదాహరణకు ఉపాధి హామీలో సెక్షన్ 27 ఉంది. సెక్షన్ 27 ఏం చెప్తుంది? అవినీతి జరిగిన పక్షంలోని కేంద్ర ప్రభుత్వానికి ఫండ్స్ ఆపే అధికారం ఉంటుంది. నిజానికి ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు ఆ చట్టాన్ని ఏ కేంద్ర ప్రభుత్వం ఉపయోగించుకోలేదు. కానీ మొట్టమొదటిసారిగా మోడీ ప్రభుత్వము పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఆ చట్టాన్ని, ఆ సెక్షన్ ఉపయోగించి వేతనాలు ఆపేశారు, ఫండ్స్ ఆపేశారు. పశ్చిమ బెంగాల్ 4 సంవత్సరాలుగా అక్కడ పని జరగట్లేదు, ఉపాధి హామీ పనులు జరగట్లేదు. ఇది హైకోర్టుకి వెళ్తే హైకోర్టు వర్కర్లకు పని ఇవ్వాలని చెప్పింది, అయినా ఇవ్వలేదు. సుప్రీంకోర్టుకి అప్పీల్ చేశారు కేంద్రం. సుప్రీంకోర్టు కూడా కలకత్తా హైకోర్టు తీర్పుని సపోర్ట్ చేసినా కూడా పని రాలేదు. పని రాకపోవడం మాత్రమే కాదు, చేసిన పనికి ఇంకా వేతన డ్యూస్ కూడా ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం, ₹1 కూడా చెల్లించలేదు. సో ఇలాగా లోపట, అలాగే మనము సమాచార హక్కు చట్టంలో సెక్షన్ 8 కానీ ఇలాగా లోపలే ఉన్న వాటిని ఉపయోగించుకొని లోపల నుంచే బలహీనపరచడము అనే ఒక ధోరణి మనకు కనిపిస్తుంది. ఇది ఒకటి. రెండవది, చట్టంలో హక్కులు మనకు ఉన్నాయి కానీ అమలులో నిజానికి హక్కులుగా మనకు ప్రజలకు రాకపోవడం అనే అంశాన్ని ఉపయోగించుకొని దాన్ని నెమ్మదిగా ఇంకా పరుచుకుంటూ పోవడం ద్వారా అసలు అది ఉంటే ఏంటి పోతే ఏంటిలే అనే పరిస్థితికి తీసుకొని వచ్చారు. ఇది అన్నిట్లోనే ఉన్నాయి. అది ఉపాధి హామీ చట్టంలో ఉంది, ఇప్పుడు నేను చెప్పిన అన్ని చట్టాల్లోని కూడా అదే ధోరణి మనకు ఉందన్న. మరి దీనికి పరిష్కారం ఏంటి? మరి లోపం ఎక్కడుంది అంటే, ఎక్కడో దగ్గర మనం కూడా పౌర సమాజం కానీ ప్రజలు కానీ ఇక ఎంత మన శక్తికి సరిపోలేదేమో, మరి చట్టం ఇచ్చిన హక్కులను పూర్తి స్థాయిలో వినియోగించుకునే పరిస్థితి లేకపోవడము. ఈవెన్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ చట్టాల పరిస్థితి అంత అద్భుతంగా మనకేం లేదు. ఇవన్నిటిని ఉపయోగించుకొని ఈ 2 ధోరణులు మనకైతే కనిపిస్తాయి. అది కూడా మనకు బీబీజీ రామ్జీ పైన లేదా ఉపాధి హామీ చట్టాన్ని తీసేయడం పట్ల ప్రజలకు అంత వ్యతిరేకత రాకపోవడానికి కారణం అయి ఉండొచ్చు. ఓకే అండి, అయితే ఇంకా క్లోజ్ చేసేస్తా అండి, ఇంకేం ప్రశ్న లేకపోతే. చక్రి గారు, థ్యాంక్ యూ, చాలా వివరాలు చెప్పారు. అంటే మీరు ఇంత ముందు రాసిన ఆర్టికల్స్లో చాలా డీటెయిల్స్ ఉన్నా కానీ ఇప్పుడు ఇలా మీరు షేర్ చేసుకోవడం బాగుంది. ఈ లాస్ట్ ఆర్టికల్ అజయ్ అడిగిన వాటికి కొంత వరకు అది అడ్రస్ చేస్తుంది. దిశా పేపర్ కి రాసింది. ఓకే, వీళ్ళు కొంత స్పేస్ కోసం మనం కట్ చేశారు కానీ. చక్రధర్, నేను చదివాను, కాకపోతే ప్రశ్న లేవదీస్తే మిగిలిన వాళ్ళకి అందరూ బెనిఫిట్ అవుతారని నేను ప్రశ్నగా లేవదీశాను. ఇప్పుడు ఇది ఇంక రోల్ బ్యాక్ అయ్యే అవకాశం ఏం లేదు కదండి, ఆ స్థాయిలో ఏం వ్యతిరేకత లేదు. ప్రజా ఉద్యమాలన్నీ రోల్ బ్యాక్ అవుతున్నాయి కాబట్టి అది రోల్ బ్యాక్ అయ్యే అవకాశం లేదని నా అభిప్రాయం. అంటే ఉద్యమాలు రోల్ బ్యాక్ అవ్వడం గురించి కూడా నాకు ఒక అభ్యంతరం ఉంది. ఏంటంటే బహుశా ఫార్మాట్ మారిందేమో. ఇప్పుడు నేను అన్నట్టు డిజిటైజేషన్ వచ్చిన తర్వాత ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్ ప్రతిదీ స్టేట్ తో కాబట్టి మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా గ్రీవెన్సెస్ ఫైల్ చేయడము, ఇవన్నీ కూడా మనము బహుశా ప్రొటెస్ట్లు గానే మనం చూడాలేమో. విజిబుల్ ప్రొటెస్ట్లు, ఆర్గనైజ్డ్ ప్రొటెస్ట్లు, సమిష్టిగా ప్రజలు రోడ్లపైకి రావడము, ఇక అవన్నీ అయితే మాత్రం కనిపించదు. ఓకే అండి, క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. చక్రి గారు ఉంటారు. థ్యాంక్స్ అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. లేదు, మేమే చెప్పాలి మీకు. కలుద్దామండి మళ్ళీ. ఓకే, థ్యాంక్ యూ.